ఈ లిఫ్ట్ ద్వారా దీని కింద లబ్ధి పొందే రైతులు 2176 మంది. అందులో గిరిజనులు 1877, అంటే ఎక్కువ శాతం 2176 మొత్తం రైతుల్లో గిరిజన రైతులు 1877, ఎస్సీలు దళితులు 34 మంది, బీసీలు 168 మంది, ఓసీలు 97 మంది. ఓకే, ఇది మరి ఈ స్కీమ్ యొక్క ముఖ్య వివరాలు. దీనికి భూసేకరణ అయిపోయింది, పైసలు కూడా ఇచ్చేసినాము భూసేకరణకి. అదేవిధంగా కాంట్రాక్ట్ అడుగు ఎప్పుడు పూర్తి చేస్తారు? హనుమంతరావు గారు ఏడైనా ఎన్ని రోజులు పూర్తి చేస్తారు సి గారు? ఆగస్టు ఇచ్చేస్తారు. ఇది మే నెల, ఆగస్టు వరకు ఈ లిఫ్ట్ పూర్తి చేసి 2000 హనుమంతరావు ఎప్పటివరకు ఇచ్చేస్తాం? ఆగస్టులో హ్యాండ్ ఓవర్ చేస్తాం సార్. ఆగస్ట్ ఎండింగ్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. మరి ఇది ఇంకొన్ని మిషన్లు మ్యాన్ పవర్ పెడతాం. నువ్వే తెలుగులో పనిచ్చినావు. ఓకే, వార్ ఫుటింగ్ లో పూర్తి చేయాలి. ఓకే, కొద్దిగా హార్డ్ రాక్ వచ్చింది సార్, అది లేకపోతే ఇంకా ప్రోగ్రెస్ ఉండే సార్. సో వార్ ఫుటింగ్ లో పని పూర్తి చేసి ఆగస్టులో, అంటే ఇది సమయం లేదు నాకు, 3-4 లిఫ్ట్ పోయేది కాబట్టి ఇది మన హయాంలోనే బెట్టెతండ, పాడెతండ, సజ్జాపురం గ్రామాలకి 2041 ఎకరాలకి నిర్మాణంలో ఉన్న లిఫ్టు. మీ అందరూ తెలుసు, మూసీ నది ఈ నీళ్లతో ఇక్కడ మరి పొలాలకు నీళ్ళు ఇవ్వడానికి ఈ లిఫ్ట్ నిర్మాణం చేయిస్తున్నాం. మొత్తం లిఫ్ట్ ఖర్చు 33.83 కోట్ల రూపాయలు. దీనివల్ల 2041 ఎకరాలకి నీళ్లు పారబోతున్నాయి. అంటే ఒక్కొక్క ఎకరానికి ప్రభుత్వం ఖర్చు పెడుతున్న సమయం లేదు నాకు, 3-4 లిఫ్ట్ పోయేది కాబట్టి ఇది మన హయాంలోనే బెట్టెతండ, పాడెతండ, సజ్జాపురం గ్రామాలకి 2041 ఎకరాలకి నిర్మాణంలో ఉన్న లిఫ్టు. మీ అందరూ తెలుసు, మూసీ నది ఈ నీళ్లతో ఇక్కడ మరి పొలాలకు నీళ్ళు ఇవ్వడానికి ఈ లిఫ్ట్ నిర్మాణం చేయిస్తున్నాం. మొత్తం లిఫ్ట్ ఖర్చు 33.83 కోట్ల రూపాయలు. దీనివల్ల 2041 ఎకరాలకి నీళ్లు పారబోతున్నాయి. అంటే ఒక్కొక్క ఎకరానికి ప్రభుత్వం ఖర్చు పెడుతున్న ఈ పనులు పూర్తి చేసి మరి ధన్యవాదాలు. విలేకరు మిత్రులందరూ మీరు జాన్పాడ్ లిఫ్ట్ చూద్దాం. మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ కోసం మా R9 తెలుగు న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.